కాటసాని రామరెడ్డన్న అందరివాడు జనములోనే ఎల్లప్పుడూ తోడుంటాడు హితము కోరే నాయకుడయ్యి పరిపూర్ణ పాలకుడయ్యి సంక్షేమ సారథిగా నిలిచావన్నా ఆపదని తలచిన గడియ అమ్మవయ్యి దరి చేరేటి కాటసాని ఇంటి బిడ్డ రామిరెడ్డన్న రామిరెడ్డన్న మన తలరాతలు మార్చేసింది తానే అన్నా నిమిషమైన జనమును వీడక నిలిచాడన్నా మన గుండెల్లో చెరగని స్థానం తానే అన్నా రాయలసీమ కొదమా సింహం రాజీ పడని మా జననేస్తం అడుగడుగున గొడుగై కాసే వెత్తెలవన్నా న్యాయాన్ని మాకందించగా వినీతిని అరిచేసావు బలగాన పల్లి బంధువే రామన్నా హితము కోరే నాయకుడయ్యి పరిపూర్ణ పాలకుడయ్యి సంక్షేమ సారథిగా జనమందరి గుండెల్లో నా చిరస్థాయిగా ఉన్నావన్నా నీ వెంటే దండై కదిలే మారామన్నా ఆపదని తలచిన గడియ అమ్మవయ్యి దరి చేరేటి కాటసాని ఇంటి మన దేవరపాడు చింతకూరు సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా సురేష్ గారు గణేష్ గారు గోపాల్ గారు నాగేంద్ర గారు పాపయ్య బాలగురప్ప గారు ఈ యొక్క గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క సచివాలయ పరిధి అంటే అన్నవరం కానీ వేమలపాడు కానీ మిచ్చనమెట్ల కానీ ఈ 3 గ్రామాల పరిధిలో ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఈ 3 గ్రామాల ప్రజలు 18,93 లక్షలు 18,93 లక్షలు నేరుగా మీ యొక్క అకౌంట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రతి ఒక్కరికి కులము కానీ మతము కానీ పార్టీ కానీ ప్రాంతం కానీ ఏది చూడకుండా అన్ని పనులు కూడా ఈ గ్రామానికి చేయడం జరిగింది. మరి అదేవిధంగా మీరు కూడా గుర్తుపెట్టుకొని మనకు మంచి చేసింది ఎవరు, ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది, మరి ఏ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందుతా ఉన్నాం, మరి గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు మంచి జరిగిందా, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు మంచి జరిగిందా అనే విషయం మీకు బ్యాంక్ అకౌంట్ బ్యాంకులో ఉండే మీ యొక్క ఖాతా చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఆ యొక్క 5 సంవత్సరాల్లో ఎంత డబ్బు వచ్చింది, ఈ పరిపాలనలో ఎంత డబ్బు వచ్చినది మీ బ్యాంకులో మీరే సాక్ష్యం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లేనిపోయిన హామీలు, ఎందుకంటే గతంలో ఎన్నో హామీలు ఇచ్చినారు, ఏ ఒక్కటి కూడా మీకు తెలుసు నెరవేర్చలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఏనాడైనా కూడా మరి ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆలోచన కానీ మరి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం 5 సంవత్సరాల పరిపాలనలో 31 లక్షల ఈ యొక్క గ్రామానికి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. 30 లక్షలు ఎన్ఆర్జీఎస్ కింద, అదేవిధంగా జలజీవన్ కింద పైప్ లైన్లకు, ఆ యొక్క వైఎస్ఆర్ ట్యాంకుకు 50 లక్షలు, అదేవిధంగా మరి నాడు నేడు కింద దాదాపు 20 లక్షలు, అదేవిధంగా ఈ యొక్క గడప గడప నిధుల నుంచి 8 లక్షలు, ఇంకా ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా 10 లక్షలు, ఈ విధంగా దాదాపు 1,31,00,000 ఈ గ్రామానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా ఈ గ్రామానికి సంబంధించి చాలాసార్లు జమ్మలదిన్నె రోడ్డు కావాలని చెప్పి ఇక్కడ వచ్చినప్పుడల్లా అడిగేవాళ్ళు. ఈరోజు 18.5 కోటితో 18,50,00,000తో చెన్నంపల్లి నుంచి చిన్న కొట్టాల నుంచి నిచ్చెనమెట్లకు, నిచ్చెనమెట్ల నుంచి అన్నవరం నుంచి వేములపాడు నుంచి జమ్మలదిన్నె భూమి పూజ కూడా చేసినాం. పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మరి తమ్మడపల్లి నుంచి, పనగానపల్లి నుంచి
తమ్మడపల్లి మీదుగా ఏదైతే నిలుగొండలకు ఆకమల వరకు రోడ్డు వేసినామో చిన్నపల్లి నుంచి నేరుగా ఇప్పుడు చెప్పిన గ్రామాల మీదుగా 18.5 కోటితో రోడ్డు వేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇంకా ఈ యొక్క తూము ఈ యొక్క చెరువుకు సంబంధించి తూము కూడా అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఆ తూము అన్ని కూడా మార్పించి రిపేర్ చేపిస్తాము. అదేవిధంగా ఈ యొక్క కాలువకు సంబంధించి ఎస్ఆర్బిసి కాలువకు సంబంధించి జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పొలాలకు వెళ్ళే రస్తాలు ఈ పొలాలకు వెళ్ళే రస్తాలన్నీ కూడా మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆశీర్వదించి మీరందరూ కూడా సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ లో పాల్గొని మరి 1వ నంబరు అంటే ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు. మీకు తెలుసు వ్యాన్ గుర్తు మర్చిపోకుండా ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తుకు వేయించి మమ్మల్ని గెలిపించండి. తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మళ్ళీ నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు అందరితో కూడా మాట్లాడి ఇంకా ఏమైనా కూడా పనులుంటే కూడా అవన్నీ కూడా చేసి పెట్టి, ముఖ్యంగా చాలా రోజుల నుంచి తార్ రోడ్డు కూడా అడుగుతా ఉన్నారు జమ్మలదిన్నకు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది కాబట్టి త్వరలోనే పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా దీంట్లో ఈ యొక్క 18.5 కోటిలోనే ఈ రోడ్డు కూడా ఉంది కాబట్టి ఈ రోడ్డు అంతా కూడా కంప్లీట్ గా ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం. మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.